సంక్రాంతి పండుగ రోజుల్లో జోరుగా సాగే కోతముక్క ఆటను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను మోసగించే వారి గుట్టు రట్టయింది. వరుస ముక్కల్లో ఏ ముక్క తరువాత ఏ ముక్క పడుతుందో ముందుగానే గుర్తించి దానిపై వేలల్లో పందాలు వేసి ఆడేవారిని నిలువునా ముంచే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన అత్యాధునిక కోతముక్క పరికరాల్లో పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1.5 లక్షల విలువైన చీటింగ్ యాప్, రహస్య కెమెరాలు కలిగి ఉన్న 2 మొబైల్ స్కానింగ్ వాచ్, మైక్రో ఇయర్ ఫోన్స్, బ్యాటరీలు, రిమోట్లు, స్కాన్ చేయబడ్డ పేకముక్కల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇవన్నీ స్కాన్ చేసి ఉంటాయి, కార్డు స్కాన్ చేసి ఉంటుంది. ఇలా పెట్టగానే ఏ మొక్క వచ్చిందో తెలిసిపోద్ది, ఇక్కడ ఏ మొక్క ఉందనేది. ఆ తర్వాత ఇయర్ ఫోన్ పెట్టుకున్నట్లయితే 111 వస్తే అందరని లోపలని 2 అని అనిపిస్తుంది ఇయర్ ఫోన్లో. 2 అని వస్తే బార్ అని. సో 1 కాక పడుతున్నట్లయితే వీళ్ళ మనుషులే చాలామంది అటు వెళ్ళిపోయి దాని మీద ఎక్కువ కాస్తారు. దాంతో ఎక్కువ మంది అటు కాస్తూ ఉంటారు, ఎక్కువ మోటివేట్ చేసేసి ఎక్కువ డబ్బులు బెట్టింగ్ జరిగేట్ చేస్తారు. చివరికి పడేది లోపల పడుతుంది ముక్క. సో దాని వాళ్ళు మొత్తం చీటింగ్ చేసేసి పైసలు తీసుకొని వెళ్ళిపోతారు. కార్డ్ని కెమెరా వైపు స్కాన్ చేస్తే స్కాన్ అవుతాయండి. ఈ సౌండ్ వచ్చింది కదండి, స్కాన్ అయినట్టు. మళ్ళీ నెక్స్ట్ మనిషి ప్యాక్ కోసాక ఇలా పట్టుకుంటాడు. ఇది 2 అన్నది కదండి, 2 అంటే బయట పడుతుంది, 1 అంటే లోపల పడుతుంది, బయట పడ్డదండి. అది ఫస్ట్ ఒకసారి స్కాన్ అయిపోయాక మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. ఇది ఏంటంటే ఇప్పుడు సౌండ్ మనకు పైకి వచ్చింది కదా సార్, ఇయర్ పిన్స్లో 416 బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ ఇన్బుల్ చేసుకొని మనం లోపల పెట్టుకుంటే బయట కూడా కనిపించదు, ఇది మనకు ఒక్కరికి వినిపిస్తుంది సార్.